అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయుర ఆరోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనరు, నేచురోపతి డాక్టరు, పంచకర్మ ప్రాక్టీషనరు. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి రోజు అండి. ఈరోజు సాయంకాలం చేసుకోవాల్సినటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య తాలిక ఎనర్జీస్ ఏమేమి చేసుకోవాలి అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో మనకి ఇయర్ ఎండ్ అయిపోతుంది. మనకి 2024 ఏవైతే ఇయర్ అంతా కూడా జరిగినటువంటివి పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, ఏదైనా సరే. సో ఈ ఇయర్లో మనకి ముఖ్యంగా ఏవైనా నెగిటివిటీ ఉన్నా, లేకపోతే ఏవైనా జరగాల్సిన పనులు అవన్నీ కూడా ఏవైనా జరగకుండా ఆగిపోవడం ఇలాంటివన్నీ జరిగినా, అలాగే శని దోషం ఉన్నా, పితృదోషం ఉన్నా, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడానికి కూడా ఈ అద్భుతమైనటువంటి ఈ ఒక్క రోజు చేసుకోవడం వల్ల చాలా పవర్ఫుల్ అయినటువంటి ఎనర్జీస్. ముఖ్యంగా ఈ రోజు తాలూకు పవర్ ఏంటంటే సోమవతి అమావాస్య, అంటే ఇక్కడ సోమవారం రావడం వల్ల సోమవతి అమావాస్య అని చెప్తారు. సో ఈ అమావాస్య రోజు జనరల్గా అమావాస్య అనగానే మనకి ఇక్కడ చాలా పవర్ఫుల్ అయినటువంటి ఎనర్జీస్ ఉంటాయి. సో అమావాస్య టైంలో ముఖ్యంగా చాలా మటుకు మన థాట్స్ ఏవైతే ఉంటాయో థాట్లెస్ స్టేట్కి వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య గడియలు. సో దాంతోపాటు సోమవారం రావడం అన్నది చాలా పవర్ఫుల్ అయినటువంటి రోజు. ముఖ్యంగా ఏంటంటే శివుని తారీఖు, ఎందుకంటే మన మోక్ష ప్రాయం, అలాగే మన ఆలోచనలని, మన మూన్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, మన శివశక్తి, మన ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా మన లోపల ఉన్నటువంటి ఆ నాడులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాదంలాగా ఆ డమరకం ఎక్కడైతే శివుని తారీఖు ఎనర్జీ, శివశక్తి కలిసినప్పుడు ఆ ఎనర్జీస్ డమరకం ఉన్నటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో, ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఆ అద్భుతమైనటువంటి ఆ డివైన్ పవర్స్ మనకి ఈ సోమవతి అమావాస్య రోజు ఉంటాయి. సో ఈ ఒక్క రోజు మనం ఇయర్ అంతా కూడా తెలుసో తెలియకో ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఎవరినైనా సరే ఏదో రకంగా బాధ పెట్టి ఉండొచ్చు. అలాగే మనము పాస్ట్ లైఫ్ కర్మాస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కూడా కొన్ని మనకు తెలియకుండా ఏంటంటే ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ని రిసీవ్ చేసుకోవడం. అట్లానే చాలామందికి ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా పనులు అవ్వకపోవడము, శని ఏడ్నాడు శని, అలాగే శని పీరియడ్ అంటే జాతకంలో కూడా శని తాలూకా నెగిటివిటీ ఉన్న వాళ్ళకి, అలాగే రాహు తాలూకు నెగిటివిటీ ఉన్న వాళ్ళకి, కేతు తాలూకు నెగిటివిటీ ఉన్న వాళ్ళకి, అట్లానే ఏంటంటే పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి ఏదో రకంగా కూడా అబార్షన్స్ అవ్వడము, ముఖ్యంగా అమ్మాయిలకి, ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఆ పిండం అంటే ఏదైతే ఉందో నిలవకపోవడం. సో ఫ్రీక్వెంట్గా అబార్షన్స్, కన్సీవ్ అవ్వలేనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడడము, ఫీమేల్కి సంబంధించినటువంటి మెనిస్ట్రల్ ప్రాబ్లమ్స్, అలాగే మెయిల్కి సంబంధించినటువంటి ప్రోస్ట్రేట్ అని ఇట్లాంటివన్నీ. సో క్యాన్సర్తో సంబంధించినటువంటి ప్రాబ్లమ్తో సఫర్ అయిన వాళ్ళకి కూడా ఈ ఒక్క రోజు చేయడం వల్ల అద్భుతమైనటువంటి బెనిఫిట్స్. సో ఇవన్నీ కూడా హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఏం చేసుకోవాలి, ముఖ్యంగా టైమింగ్ ఏంటి అన్నది మీకు చెప్తాను. సో మనకి మార్నింగ్ 6:15 మనకు వస్తుంది. అలాగే నెక్స్ట్ రోజు అంటే 30వ తారీఖు 6:15 స్టార్ట్ అవుతుంది. అలాగే 31 వరకు ఉంటుందన్నమాట. సో తిథి కంటిన్యూగా రోజంతా. సో ఇక్కడ మనము ఈవినింగ్ గడియల్లో చాలా ఎక్కువ ఎనర్జీస్ ఉంటుంది. సో రోజంతా ఉంటుంది, బట్ ఈవినింగ్ గడియల్లో మనము చేసేటువంటి రిచువల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫాస్ట్గా నెరవేరుతాయి. సో మొట్టమొదటి ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయం కానీ,
ఓకే. అలాగే శివాలయం అయినా పర్వాలేదు, లేకపోతే హనుమాన్ టెంపుల్ అయినా పర్వాలేదు. అట్లానే నవగ్రహాలు ఉన్నటువంటి టెంపుల్ అయినా పర్వాలేదు. సో అలాంటి టెంపుల్లోకి వెళ్ళి మనకి పీపుల్ ట్రీ అంటారన్నమాట. సో రావి చెట్టు, సో తెలుగులో మనం రావి చెట్టు అంటాము. రావి చెట్టుకి మామూలుగా అయినా సరే రావి చెట్టుకి చాలా పవర్ ఉంటుంది. సో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం. సో ప్రదక్షిణ కూడా ఆ సంకల్పం ఏమిటంటే ముఖ్యంగా మొట్టమొదట ఏదైతే ఈ ఇయర్లో జరిగినటువంటి ఏ మిస్టేక్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టినా, లేకపోతే ఈవెన్ ఏంటంటే తెలియకుండా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటాం, మనకు తెలియదు. అలాగే చాలామంది చేసేటువంటి కర్మల్లో కూడా ఇదొక భాగం. ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో చెప్తున్నాను, ముఖ్యంగా అవి చాలా పాపాన్ని అంటుకుంటుంది అన్నమాట. సో చాలా పాపం అంటుకుంటుంది. ఇప్పుడు పూర్వకాలం కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ తినడం ఎక్కువైపోయింది చాలామందికి. సో ఆ పాపకు ఆహారం అంటే ఇక్కడ ఆహారం ఏమైతే ఉంటుందో అది పాపము కింద మన బాడీలో హెల్త్ ఇష్యూస్తో పాటు అలాగే కొన్ని జరగాల్సినటువంటి పనులు ఏవైతే ఉంటాయో జరగకుండా కూడా ఆగిపోతూ ఉంటాయి. సో మ్యాక్సిమమ్ మీరు మీ ఆరోగ్యం బాగోవాలన్నా, మీకు మంచి జరగాలన్నా కూడా మ్యాక్సిమం ఏంటంటే దానికి ఒక ప్రామిస్ లాగా తీసుకొని వీలైనంత వరకు వదిలిపెట్టగలిగితే మంచి జరుగుతుంది మీకు. సో ఇక్కడ తర్వాత దాంతోపాటు పిల్లలు లేని వాళ్ళకి కూడా ఆ దోషాన్ని, పితృదోషము, అట్లానే చాలా మట్టుకు ఏమంటారంటే పనులు ఏవైతే ఉంటాయో డిలే అయిపోవడము. సో వాటన్నిటికి కూడా ఈ ఒక్కటి చేయాల్సింది ఏమిటంటే మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని రావి చెట్టు చుట్టూ 108 టైమ్స్ ప్రదక్షిణ చేసుకోండి. సో ప్రదక్షిణ చేసుకున్నప్పుడు 2 మంత్రాలు మీకు, ఒకటి ఓం నమ శివాయ, ఓకే అదేనే చేసుకోండి, లేకపోతే ఓం నమో నారాయణ. సో ఈ రెండిట్లో ఏదైనా మీకు ఇష్టమైనటువంటి మంత్రం, ఈ రెండిట్లో ఏదైనా చేసుకోవచ్చు. పంచాక్షర మంత్రం చేసుకోవచ్చు, అలాగే నారాయణుడి తల్లికి మంత్రం అయినా చేసుకోండి. 108 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. సో ప్రదక్షిణ చేసుకునే ముందు ఒక్కసారి రావి చెట్టు చుట్టూ ఒక్కసారి నమస్కారం చేసుకొని ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ మిస్టేక్స్ అయినా, ఏ ఉన్నా కూడా, ఏ దోషం ఉన్నా కూడా, పితృదోషం అయినా సరే, అలాగే పాస్ట్ లైఫ్ కర్మాస్ అయినా సరే, తెలుసు తెలియక ఎవరికైనా ఇబ్బంది పెట్టుంటే అవైనా కూడా, అన్నీ కూడా ఏ జీవులైనా సరే హింస ఉంటుంటే, వాటిని బాధ పెట్టుంటే అన్నిటినీ కూడా క్షమించు తల్లి అని చెప్పి ఆ రావి చెట్టుకి చక్కగా సంకల్పం చేసుకొని ఈ వచ్చేటువంటి ఇయర్ ఏదైతే ఉందో చక్కగా బ్రైట్, అంటే ఇయర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా అన్ని రకాలుగా మీకు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా జరగాలి, నెరవేరాలి, మీ సంకల్పాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అనేటువంటి సంకల్పం చేసుకొని చక్కగా 108 సార్లు చేసుకోండి. చేసుకున్న తర్వాత అది అయిపోయిన తర్వాత గుడిలో చక్కగా ఒక దీపారాధన చేసుకోండి. వీలైతే మీ కుటుంబ సభ్యులతో అందరి పేర్ల మీద అభిషేకం అయినా సరే, పాలభిషేకం అయినా సరే, పెరుగు అభిషేకం అయినా సరే, మీకు ఏది ఏదైనా సరే మీకు ఏది నచ్చితే అది, బట్ ఏంటంటే అభిషేకం అన్నది చేయించుకోండి. ఓకే. సో దాంతోపాటు ఇంకొక చిన్నది ఏమిటంటే ఎవరికైనా సరే దానం ఇవ్వండి. ఓకే. సో పితృదేవతలు మనకి వాళ్ళు దీవెనలు, బ్లెస్సింగ్స్ అద్భుతంగా ఉంటాయి. సో చక్కగా షుగర్ కానీ, పెరుగు కానీ, పాలు కానీ లేని వాళ్ళకి ఎవరికైనా సరే దానం చేయండి. అది ఒకటి. నెక్స్ట్ ఆవులకి, గోవులకి చక్కగా ఆహారం పెట్టండి. సో మీకు గడ్డి ఉంటే గడ్డి ఏదైనా సరే, లేదంటే ఇంకొక అద్భుతంగా మీరు అది ఒకవేళ కనుక మీకు అక్కడ గోవులు అందుబాటులో లేకపోతే ఆ గో సేవ చేసే వాళ్ళకైనా సరే మీరు మనీ డొనేట్ చేయండి. సో గోవులకి ఇన్ని గోవులకి అని చెప్పి లెక్కలో మీరు 11 గోవులకని లెక్క చెప్పుకోండి, మీ ఇష్టం, అది మీ స్తోమత బట్టి మీరు ఆ గోవులకి దానం చేయండి. గోవులకి ఆహారం దానం చేయడం. అలాగే కుక్కలకి, సో భైరవుడు అంటారన్నమాట. సో కుక్కలకి, సో మెయిన్ ముఖ్యంగా కేతువు తాలూకా ఎఫెక్ట్
అలాగే రాహు కేతువుల తలకి ఎఫెక్ట్ పడకుండా ఉండడం కోసం, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉండడం కోసం, వాళ్ళ అనుకూలంగా ఉండడం కోసం కుక్కలకి ఓకే భైరవునికి చక్కగా బిస్కెట్స్, బ్రెడ్ అయితే బ్రెడ్, ఏదైనా సరే చక్కగా పెట్టండి, ఫీడ్ చేయండి. నెక్స్ట్ కాకులకి చక్కగా కాకులకి పక్షులకి వాటికి కూడా చక్కగా వండినటువంటి అన్నము పెట్టండి. ఓకే, సో ఇదైనా చేసుకోవచ్చు. లేకపోతే మామూలుగా పావురాల కాటికి కూడా. అలాగే ముఖ్యంగా చీమలకి బెల్లమైనా పంచదార అయినా సరే, ఎక్కడైతే చీమల పుట్టలు ఉంటాయి కదా అక్కడ చక్కగా వీలైతే కనుక అక్కడ వేసేయండి. అయితే మీ ఇంట్లో ఎక్కడున్నా సరే మీకు ఈవెన్ ఏంటంటే మనకి టెంపుల్స్ అట్లా కూడా అక్కడ పుట్టలు అవి ఉంటాయి. సో అక్కడ చక్కగా ఏంటంటే షుగర్ అది వేయండి, షుగర్ కానీ బెల్లం కానీ చీమలకి వేయండి. సో ఇవన్నీ కూడా మనసులో ఒకటే సంకల్పం ఏంటంటే నెగిటివిటీ అంతటినీ కూడా మొత్తం ఈ రోజుతో మొత్తం అంతా కూడా దోషం అంతా కూడా రిలీజ్ అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది అని చెప్పి చక్కగా సంకల్పం చేసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది. హ్యాపీగా ఇవి చక్కగా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.